అధికారంలోకి వచ్చిన వెంటనే మార్పు మొదలవుతుంది. అవినీతి పరులు అంతు చూస్తామని మాటలు చెప్పి గద్దెనెక్కావు కదా సారు. నిజంగానే అవినీతి పరుల అంతు చూస్తారని నమ్మిన తెలంగాణ ప్రజానికం అధికారం కట్టబెట్టారు. ఇచ్చిన హామీలేమో కానీ అవినీతిని బయటకు తీస్తా అన్న ఊసే లేకుండా పోయాయి కదా సారు. కులాలను ముందల పెట్టుకొని ఆటలాడటం తప్ప చేసింది ఏమీ లేదు సారు. కుల పంచాయతీలు పెట్టి కాలం గడపడం అనుకుంటున్నారా సారు? మనిషికి మాట చెప్పడం ఈజీ, మాట మీద నిలబడటమే కష్టం. తెలంగాణ ప్రజానికానికి నమ్మడం తెలుసు, నమ్మించి ముంచడం తెలుసు. జర భద్రం సారు అని మర్రి నాగిరెడ్డి గారు పంపించారు. ఈరోజు చాలా మంచి లైన్స్ పంపించారండి. ఎందుకంటే మేము కూడా చాలా రోజుల నుంచి ఇదే అంశం గురించి మాట్లాడుతున్నాం, చెప్తూనే ఉన్నాం. అసలు ఎందుకు కులగణన? ఎవరు అడిగారు ఇప్పుడు ఈ కులగణన? కులాలు లేని సమాజం చూద్దామని, మనం కులాలు లేని ప్రపంచాన్ని చూద్దామని, కులాలు లేని లోకాలు చూద్దామని మనం కలలు కన్నాం కాదా? గతంలో కుల నిర్మూలన కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కులాల కుంపట్లు రగులుస్తున్నారని ఎంతో రాజకీయ నాయకులను తరిమి కొట్టారు. అలాంటిది మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ కులాల కుంపట్లు రేపుతున్నారు. ఈ కులగణన అని చెప్పి నిజంగా మీరు బీసీలకు న్యాయం చేయాలి అనుకుంటే నిజంగా కులగణన అవసరమా? నిజంగా అవసరమా? ప్రతి పుట్టిన పిల్లవాడి నుంచి ప్రతి చనిపోయే వాళ్ళకు వరకు బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు మన ఆఫీసుల్లో ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీసుల్లోనే. వాటన్నిటిని తీసుకుంటే బీసీలు లెక్కలు తీలేరా మీరు? ఇంటింటికి తిరిగే కులగణన చేయాలా? ఇప్పుడు మీరు చివరికి కులగణన చేసి సాధించింది ఏందయ్యా అంటే కులాల మధ్య కుంపట్లు. ముదిరాజులు ఎక్కువ ఉన్నారు, పద్మశాలీలు ఎక్కువ మంది ఉన్నారు, లేకపోతే ఇంకో కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పి వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్, వీళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ చెప్పడం వల్ల మీరు ఏం చేస్తున్నారంటే చివరికి కులాల మధ్య కుంపట్లు పెడుతున్నారు. చాలామంది గతంలో పెద్దవాళ్ళు, మహానుభావులు చాలామంది ఏ కులరహిత సమాజం చూద్దాం అనుకున్నారో, ఏ కులరహిత ప్రపంచం చూద్దాం అనుకున్నారో, ఏ కులరహిత తెలుగు రాష్ట్రాల కోసం వాళ్ళు కలలుగొన్నారో దాన్ని మీరు వచ్చి నాశనం చేస్తున్నారు సార్. అభివృద్ధి పక్కన పెట్టండి, అవినీతి పరులు అంతు చూస్తానది పక్కన పెట్టండి, అవన్నీ మీరు చేయిపోయినా పర్లేదు. కానీ ప్రశాంతంగా ఉన్న మన రాష్ట్రంలో కులాల కుంపట్లు మాత్రం మళ్ళీ రెచ్చగొట్టద్దు దయచేసి. మీరేం చేయకపోయినా మాకు మంచిదే. మీ నుంచి మేము పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా. మీరు కూడా గత ప్రభుత్వం దారిలోనే వెళ్తున్నారు. మీ నుంచి మేము పెద్దగా ఏమీ కోరుకోవట్లేదు సార్ రేవంత్ రెడ్డి గారు. కాకపోతే కొత్త పంచాయతీలు పెట్టకండి మాకు దయచేసి. ఉన్నాయి చాలు మాకు, కొత్త పంచాయతీలు పెట్టకండి దయచేసి. మంచి లైన్స్ పంపించారండి మర్రి నాగిరెడ్డి గారు ఈరోజు.